వైసీపీ పార్టీ పోలవరం ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మిని అధిష్టానం నియమించింది. ఈ ప్రకటనతో నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెల్లం రాజ్యలక్ష్మిని పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు. తన భర్త తెల్లం బాలరాజు 4 సార్లు ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు విశిష్ట సేవలు అందించారన్నారు. ఇప్పుడు అధిష్టానం ఈ అవకాశం తనకు ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ శ్రేణుల సహకారంతో భారీ మెజారిటీతో విజయం సాధించి సీఎం జగన్ కి పోలవరం నియోజకవర్గం కానుకగా అందిస్తానని తెల్లం రాజ్యలక్ష్మి తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు నన్ను పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. అందుకుగాను మేము, మా కుటుంబం ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఆయనకి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క అభ్యర్థత్వాన్ని అందరూ, అంటే నా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా నన్ను, మా కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడాను నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను అభ్యర్థత్వాన్ని బలపరిచినందుకు ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి జగనన్న వరకు మేమే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాము. మా వారైన బాలరాజు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ప్రజలతోనే ఉంటూ కష్టపడుతూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వెనకబడి ఉన్నాయి. అవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లోనే అట్లన్నింటినీ పూర్తి చేస్తామని, ప్రజలకి అందుబాటులో ఉంటామని, అలాగే నిర్వాసితుల కాలనీలో నేను ఒక నోటీస్ చేసింది ఏంటంటే, పచ్చదనం లేదు, ఇల్లు కట్టేసి అలా ఉన్నాయి కాబట్టి అక్కడ గ్రీనరీ పెంచాలని నా ఒక ఆలోచన. ఒకసారి నేను నిర్వాసితుల గ్రామాలకు వెళ్ళినప్పుడు నోటీస్ చేశాను. అది కూడా మొక్కలు నాటించాలి. నిర్వాసితుల గ్రామాలన్నీ కూడాను ఎండమావుల్లా ఉన్నాయి, అక్కడ మొక్కలు నాటించాలని నేను అనుకుంటున్నాను. ఆ కార్యక్రమం కూడా నేను చేపట్టాలని అనుకుంటున్నాను. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడాను మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నన్ను పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం